హ్యూమన్ యాంగిల్ కూడా లేకపోతే, హ్యుమానిటీ యాంగిల్ కూడా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఎందుకండి వీళ్ళు? మళ్ళా పైగా చేసేదానికి విన్యాసాలని చెప్పి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, చంద్రబాబు నాయుడు గారు విజిట్ చేస్తారన్న భయంతోని, వాళ్ళకున్న రెస్పాన్సిబిలిటీతోని కూడా అక్కడున్న అధికారులు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి కొన్ని వేల ఇల్లులు శుభ్రం జరిగినాయి, కొన్ని లక్షల మందికి ఫుడ్ అందింది, కొన్ని లక్షల మంది ఈరోజు కనీసం బట్టలు లేకపోతే ఆ బట్టలు కూడా తిరిగి ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ఏ ముఖ్యమంత్రి అండి ఇళ్లలో ఉన్న బురదను కూడా శుభ్రం చేయించిన ముఖ్యమంత్రి ఒక్కరిని చెప్పండి. ఎందుకు నేను ఓపెన్ చేయాలని? ఒక్కరిని చూపించమని, ఒక్క ముఖ్యమంత్రిని చూపించమనండి. రోడ్లు శుభ్రం చేయించిన ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని చూపించమనండి. ఫ్లడ్ ఏరియాస్లోకి ఫుడ్ వెళ్ళకపోతే డ్రోన్స్ మీద ఫుడ్ కట్టి, బిస్కెట్లు బ్రెడ్ అన్నీ కట్టి డ్రోన్స్లో పంపించిన ముఖ్యమంత్రిని ఒకరిని చూపించమనండి. ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఓ పక్క సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని చాపర్స్ తీసుకొచ్చి ఆ ఫుడ్ మెటీరియల్ అక్కడికి పంపించే పరిస్థితి ఎక్కడుంది? ఇవన్నీ కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ మీద బురద చల్లాలి అనుకొని మాట్లాడడం. సరే, మాట్లాడడం అనేది ఏదో అంటారు కదా, నాలుక నరం ఉండదు, ఏదైనా మాట్లాడతారు. చేతల్లో కూడా ఇలాంటి బోట్లు పంపించి ప్రకాశం బ్యారేజ్ని డ్యామేజ్ చేయాలని ఆలోచించే ఇటువంటి మూర్ఖుల్ని, ఇటువంటి వాళ్ళని ఏమంటారంటే క్రిమినల్స్ని ఏం చేయాలో ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. వరదలు వస్తాయని ఒక రోజు ముందే వచ్చనేది కొంతమంది అధికారులు వీడియోతో చెప్తున్నట్టు కొంత వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. దాన్ని ఏం చెప్తారు? చాలా వైరల్ అవుతాయి. ఎందుకంటే సోషల్ మీడియాకి ఏ ఆఫీస్లో కూడా తెలియదు కొంతమంది అయితే, కానీ ఇలా వచ్చినాయని చెప్పి మాట్లాడుతుంటారు. కానీ ఒకటి మాత్రం సిసోడి ఒకటండి, చాలా క్లియర్గా అక్కడ ఎక్కడైతే ప్రాబ్లం, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అక్కడికి వెళ్ళి సిచ్యువేషన్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇమీడియట్గా కలెక్టరేట్లో అతను బస్సు ఏర్పాటు చేసుకున్నారు. యాక్చువల్గా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టూర్ ప్రోగ్రాంలో హైదరాబాద్ వెళ్ళాల్సింది. నేనున్నాను వెనకాల, చంద్రబాబు నాయుడు గారు వెనకాల నేనున్నాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అజిత్ సింగ్ నగర్లో సిచ్యువేషన్ చూసారో ఆ సిచ్యువేషన్ని బేస్ చేసుకుని ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని ఆ దట్ డే ఆన్వర్డ్స్ నాకు తెలిసి 31st ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే బస్సులో ఆయన బస్సు ఏర్పాటు చేసుకొని మార్నింగ్ రోజుకి 3 టెలికాన్ఫరెన్స్లు పెట్టి పబ్లిక్ని అదేవిధంగా అఫీషియల్స్ని అందరినీ అలర్ట్ చేసి డిప్లాయ్ చేసి శానిటేషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇబ్బంది లేకుండా చూసుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే కావాలని చెప్పి గవర్నమెంట్ మీద బురద చల్లే పరిస్థితి వస్తుంది. ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటంటో మాట్లాడిస్తారు. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నామండి, కొన్ని వక్రీకరిస్తున్నారు, కావాలని వక్రీకరిస్తున్నారు. అయ్యా మీకు ఒకటి విషయం చెప్తున్నా, మీకు సాయం చేసే చేతులు లేకపోయినా పర్వాలేదు, కానీ అనవసరంగా మభ్య పెట్టకండి, రెచ్చగొట్టమాకండి. మా ఇల్లు మునిగిందండి, నేనేం చేయను? విజయవాడలో మా ఇల్లు మునుగుతాయబ్బా, ముంపు ఏరియాలో ఉంటే మునుగుతాయి. ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ గారి ఇల్లు, ప్రతిపక్ష నాయకుడి ఇల్లు అనేసరికి మాకేం స్పెషాలిటీస్ ఏమి ఉండవు కదా, వరదగా తెలియదు కదా అది ముఖ్యమంత్రి గారి ఇల్లా, హోమ్ మినిస్టర్ గారి ఇల్లా, జగన్మోహన్ రెడ్డి ఇల్లా అని. వరద అందరితో పాటు మునిగినట్టుగా అన్నీ మునుగుతాయి. కానీ మునిగిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండే కాదు, ఎక్కడి నుంచైనా అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు కదా. ఇల్లు మునిగితే గ్రౌండ్ లెవెల్ మునుగుతుంది, 5th ఫ్లోర్ ఏమవుతుంది? ఆయన అలా కాదు, ఇక్కడ ఉంటేనే 11 o'clock 12 o'clock కూడా రివ్యూస్ పెట్టుకొని ఇమీడియట్గా, మీరు నమ్ముతారు 11:30 వరకు అఫీషియల్స్ అందరితో రివ్యూ పెట్టుకొని ప్రతిరోజు ఇది జరిగే ప్రొసీజర్. అక్కడ ఉదయం 6 గంటలకి 5:30కి స్టార్ట్ అయిన పరిస్థితి రాత్రి 11:30కి ఆయనకి ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిందా, వాటర్ వెళ్ళిందా, అన్నీ వెళ్ళినాయా, లేదా బ్రెడ్ వెళ్ళిందా, బిస్కెట్లు వెళ్ళినాయా, పాలు వెళ్ళినాయా, అవన్నీ చూసుకోవటం, తర్వాత లంచ్, తర్వాత డిన్నర్, ఈ మధ్యలో వాళ్ళకి సహాయక చర్యలు, మధ్యలో శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఓ పక్క నుంచి క్లీనింగ్, మెడికల్ కిట్స్ పంపిణీ చేయటం, ఓ పక్క ఆయన రివ్యూ, ఓవరాల్గా రోజంతా ఏం జరిగిందని దాని మీద, ఆయన విజిట్ చేసిన దాని మీద, మళ్ళీ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ అధికారులకి సూచనలు ఇవ్వడం, మళ్ళీ డే ఆయనకి 11:30 12కి ఎండ్ అవుతుంది, మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సిగ్గుండాలండి, 74 సంవత్సరాల వయసులో ఆయన అలా పనిచేస్తుంటే కనీసం మాట్లాడకపోయినా పర్వాలేదు, అంతేగాని విమర్శలు నోటుకు వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళంత మూర్ఖులు ఇంకెవరు ఉండరు. సెంట్రల్కి ఆల్రెడీ ఇంత మాకు సహాయ సహకారాలు అందించాలి. మొన్న టీం కూడా వచ్చింది, సెంట్రల్ టీం 2 వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మన మంత్రి గారు కూడా వచ్చారు, కేంద్ర మంత్రి గారు కూడా వచ్చారు. మొత్తం అంతా అంచనా వేసుకొని ఇప్పుడు ఎంత మనకి నష్టం జరిగింది అన్నది కూడా మేము పంపిస్తాం. అంచనా వేసినాం ఒకేసారి, ఇంకా ఎన్యూమరేషన్స్ జరుగుతున్నాయి కదా,
ఇంకా ఆల్రెడీ విజయవాడలో కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది, మిగతా జిల్లాలన్నింటిలో కూడా ఎన్యూమరేషన్ స్టార్ట్ అయింది. ఎన్యూమరేషన్కి కూడా తొందరగా జరగడానికి, దాంట్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండడానికి ఒక యాప్ని డిజైన్ చేసి యాప్ ద్వారా కూడా చేస్తాం. ఇప్పటిదాకా సహాయక చర్యలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే చాలా చోట్ల వందలాది బైకులు, ఆటోలు, కూలీలు చాలా లాస్ అయ్యారు మేడం. అంటే వీళ్ళు ఉపాధికి సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఉపాధి కూడా ఒక విషయం అండి, ఈ విషయంలో మీరు థ్యాంక్ యూ టాపిక్ ఎత్తే. నేను యాక్చువల్గా నేను మర్చిపోయాను. సహాయక చర్యలు ఇవ్వడం ఒకటెత్తు, డబ్బులు ఇచ్చేయడం ఒక ఎత్తు. మీ ఇంట్లో టీవీ పాడైపోయిందా, ఫ్రిడ్జ్ పాడైపోయిందా, బళ్ళు పాడైపోయినాయా, అవి కూడా ఆ సంబంధిత కంపెనీ వాళ్ళతో మాట్లాడి అవి కూడా రిపేర్ చేయించే ముఖ్యమంత్రిని ఎవరైనా చూసారా అండి? దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎస్, నేను ఒక్కోసారి గర్వంగా చెప్తుంటా. అంటే అంత గ్రౌండ్ లెవెల్ వరకు కూడా వెళ్ళి ఇన్ని బైకులు పాడైనాయి, ఆ బైక్స్ అన్నిటికీ కూడా మనం ఎలా రిపేర్ చేయించాలి, వాళ్ళ రిపేరింగ్ కాస్ట్ ఎంత అవుతుంది, దాన్ని నెగోషియేషన్ చేసుకొని ఆ కాస్ట్ కూడా గవర్నమెంట్ నుంచి ఎలా ఇవ్వాలి, దాని మీద కూడా ఒక ఎక్సెస్ జరుగుతుంది. ఈవెన్ టీవీస్ రిపేర్ అయిపోయినాయి, కొంతమంది ఫ్రిడ్జ్లు రిపేర్ అయినాయి, కొంతమంది కొట్టుకుపోయినాయి, వాటిని కూడా ఎలా రీస్టోర్ చేయాలి, వాళ్ళకి ఎలాగ మనం కాంపెన్సేషన్ ఇవ్వాలనే దాని మీద కూడా ఈరోజు ఎక్సర్సైజ్ జరుగుతుంది. అంత గ్రౌండ్ లెవెల్ వరకు ఆలోచించే ముఖ్యమంత్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఉండటం అన్నది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం. నేను మామూలుగా మాట్లాడడం కాదండి, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి చూడండి ఒకసారి. ఇది కేస్ స్టడీ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫర్దర్గా సైక్లోన్స్ కానీ ఫ్లడ్స్ కానీ వచ్చినా కూడా హ్యూమన్ లాస్ లేకుండా చేసుకునే దానికి ప్రతి ఒక్కరికి కూడా ఎప్పటికప్పుడు మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా పాస్ ఆన్ చేస్తున్నారు.